అరే మనం అడవిలో క్యాంప్ వేసుకొని ఉంటుంటే ఎంత చల్లగా ఉందో చూడు. ఇలాంటి ఫీల్ కావాలి మా మనకి సిటీలో కూడా. చేద్దాం తొందరలో అలాంటి ఫీల్ తీసుకొద్దాం. అరే నీ ఏతులు ఆపుబే, అందరం తలా 1500 వస్తే గానీ ఇక్కడికి రాలేదు. ఇలాంటి వెదర్ నువ్వు సిటీలో క్రియేట్ చేస్తావు. ఆశకి అద్దు ఉండాలి, కింద సిగ్గుండాలి. ఏ ఊకోరా సుల్లిగా, నువ్వు అన్నిట్లోనే మాట్లాడతావు. రేపు మన కాలేజ్లో ఒక క్యాంప్ నడుస్తుంది, సేవ్ ట్రీస్ సేవ్ ఆక్సిజన్ అని. దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్తున్నా. మరి అట్లా చెప్పొచ్చు గారా, ఏదో నువ్వేదో దేశానికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నావు. అవును మామ, నేను దేశానికి ఒక మంచి పని చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఏంది నైట్ నైట్ ఊరేసుకొని చచ్చిపోతున్నావు ఏంది? అరే చిల్లర నా కొడక, నాకు తెలుసురా, నేను చస్తే ఫస్ట్ హ్యాపీగా ఉండేది నువ్వేరా. ఊకో మామ, నువ్వు చస్తే నేనెందుకు హ్యాపీగా ఉంటారా? నాకు తెలుసులేరా రే, నీ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నువ్వు కథలు తెగకుండా కామ్గా కూర్చో. సర్లే, ఏతులు దిగిన చాలు కానీ కొద్దిసేపు పడుకో. తెల్లారగట్లనే మనం బయలుదేరిపోవాలి. సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్. దయచేసి చెట్లని నరకొద్దు, దయచేసి చెట్లని నరకొద్దు. ఎవర్రా పిల్ల, లడ్డు లాక్స్ ఉన్నావే పిల్ల. ఏ నోరు మొయ్యరా సుల్లిగా, ఏదో మాట్లాడుతున్నావు. మేడం ఏంటి మేడం, అడవిలో మీరు ఏదో జాతర చేస్తున్నారు ఇక్కడ? లేదు, మనం చెట్లని నరుకుతున్నారు. ఆ చెట్లని నరికితే మనకి ఆక్సిజన్ అనేది సరిగ్గా రాదు. సో నేను దానికోసమే ఫైట్ చేస్తున్నా. అవునా, ఇంత అందంగా ఫైట్ చేస్తున్నారేంటి మేడం మీరు? చాలా బాగున్నారు. అరే చిల్లర నా కొడక, ఎక్కడ ఫ్లడ్ చేయాలో ఎక్కడ ఫ్లడ్ చేయొద్దో తెలియదారా నీకు? అమ్మాయి చేసే పని ఏంది, నువ్వు చేసే అవారశకలేందిరా సుల్లిగా. అరే మేము ప్లే బాయ్స్, మేము ఏందైనా ఒకటే లైన్లో ఉంటాం, ఒకటే పనులు చేస్తాం. నీకు చూడబుద్ధి కాకపోతే కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి తెంగే, అంతేగాని నువ్వు నాకు ఉచిత సలహాలు ఇయ్యకు. నా కర్మ పాడుగానే నేను వచ్చి ఇద్దరిద్దరంతో వచ్చినేంద్రా నాయనా నేను ఇడికి. మేడం మేమిద్దరం జాయిన్ అవుతాం, మాతో పాటు ఇంకా ఇద్దరిని పిలవనా? పిలవండి పిలవండి, మనం చేసేది మంచి పని కదా, ఎంతమంది వచ్చినా పర్లేదు, పిలవండి. అరే సుల్లిగా తొందరగా రారా, ఈ చెట్ల కాడికి ఊకే అడవిలో పొంటి తిరిగింది చాలు. జర మనం కాపాడుకుందాం మన అడవిని. అరే సొల్లుగా ఎక్కడున్నావు, తొందరగా రా ఇక్కడికి, మనం అడవిని కాపాడుకోవాలి. ఇక్కడ ఒక మేడం వచ్చి మన కోసం ఫైట్ చేస్తుంటే నువ్వు ఆదరు వ్యక్తున్నావు. ఆడ తొందరరా. ఎవర్రా ఈ మేడం, ఇంత బాగుంది? ఓ సార్, మీరు డాక్టరా? డాక్టరా? నేను ఇప్పటి వరకు ఇంజనీరింగే పాస్ కాలేదు, డాక్టర్ అవుతున్నా మేడం నేను. ఏంలే మేడం, మా కాలేజీలో టీచర్స్ డే ఉంది. సో ఏ గెటప్ వేయాలో తెలియక మార్కెట్ పోయి ఒక 100 రూపాయలది సెటస్కోప్ కొనుక్కొని తిరుగుతున్నా ఉత్తిగానే. ఓ సారీ సారీ సారీ, మనం చేసే పని గురించి మనం ఎప్పుడు బాధపడొద్దండి. మనం చేసేదేంటనే మనం ఆనందం వెతుకోవాలి. కరెక్ట్ చెప్పారు మేడం, అందుకే నేను నా ఆనందం అంతా అమ్మాయిల దాంట్లోనే వెతుక్కుంటా, ఎందుకంటే నాకు అదొక వీక్నెస్ ఉంది. అరే ఎదవా, ఆమె వచ్చిన పని ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది, సిగ్గుందారా కొంచెమన్నా నీకు? థూ బాడహవ్. అరే నాకు అట్లా ఫ్లో వస్తున్నారా, నేనేం చేయను చెప్పండి. అరే నువ్వు కొద్దిసేపు నోరు మూసుకొని ఉండు, ఆమె ఒక 10 minutes ఉండిపోతుంది, తర్వాత మనమే మాట్లాడుకోవచ్చు. మేడం చెప్పండి, అసలు ఎట్లా మీరు దీని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు? దీంట్లో ఏమైనా టిప్స్ ఉన్నాయా? టిప్స్ అంటూ ఏం లేవండి. మనం ఎలాగైనా మన ఫారెస్ట్ ని, మన గ్రీనరీని కాపాడుకోవాలి. అదే మన ఎజెండా. ఎజెండా, జెండాలో జత కట్టడమే మీ ఎజెండా. అరే ఏం మాట్లాడుతున్నావు రా, నీకేమన్నా బుర్రున్నదారా? అరే మాటి మాటికి బుర్రున్నదా అంటున్నావు, కొంపదీసి నీకు బుర్రలేదా? అది కాదు మామ, మేడం పిలిస్తే మనం అందరం వచ్చినాం, కొంచెం ఆమెకు మనం హెల్ప్ చేయాలి కదా. మనకు కూడా అందరం అదే ఇంటెన్షన్ తోటి ఉన్నాం కదా. ఫస్ట్ మనం ఈ చెట్లని వీటిని కాపాడుకోవాలంటే మన కాడున్న ప్లాస్టిక్ ని అవన్నీ దూరం పెట్టుకోవాలి. మేడం మరి వైన్ షాప్ లో పోయినప్పుడు తాగుతప్పుడు గ్లాసులు ఇస్తారు కదా, అది ప్లాస్టికే కదా, మరి ఇప్పుడు అయ్యట్లా మేడం? ఊరే వీడు ఎక్కడ మన ఇజ్జత్ తీసేందుకు వస్తాడేంద్రా? చీ 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 చీ. ఇప్పుడు చల్లబడ్డదా? ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. అంజకథలు పడుతున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ గ్లాసెస్ కూడా ఉండొద్దు. సరే మేడం, అలాంటి కాడ ఇంక 20 రూపాయలు ఎక్కువనన్నా తీసుకుని గాజు గ్లాసులు ప్రొవైడ్ చేయాలని చెప్పాలి, ఓకేనా? అరే ప్లీజ్ రా, ఫస్ట్ వాడిని వెళ్దేంగిరా, వాడిని చూస్తే నాకు భయం అవుతుందిరా, ఏడమన్నా లిరికిస్తాడోనని. మీ
మీరేం టెన్షన్ పడకరు మామ, నేను మంచిగా మాట్లాడుతుంది ఇంకా డీల్ చేస్తా. జస్ట్ మనకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసుకోవడంలో తప్పు లేదు కదరా. అరే నీకు వచ్చే డౌట్లు కావురా దరిద్రుడా. ఈ డౌట్లని ఎవడన్నా బయటికి పోయి ఒక్కంతోట నన్ను చెప్పు తీసుకుని కొడతారు మనల్ని. మనం వచ్చిన పని ఏంది, మనం చేసే వ్యవహారం ఏంది, ఆమె అడిగిన క్వశ్చన్కి నువ్వు చెప్పిన ఆన్సర్ ఏంది? మరేరా వీడు మనల్ని కొట్టిస్తట్టే ఉండు. ప్లాస్టిక్ ని ఎక్కడ వాడొద్దు. ఆ ప్లాస్టిక్ అనేది ఇలాంటి చెట్ల కాడ వేస్తుంటే యానిమల్స్ వచ్చి తిన్నప్పుడు దాని కడుపులోకి వెళ్ళి మొత్తం ఆగమాగం చేసేస్తుంది. అట్లా కాగానే అది తిని 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 ఫైనల్ గా చచ్చిపోద్ది. అలా చచ్చిపోవద్దు కదా. అలా కాకుండానే మనం ప్లాస్టిక్ ని వాడొద్దు. ప్లాస్టిక్ ని వాడితే మనకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవును మేడం, నేను కూడా మా ఊర్లో ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పినట్టు అందరు పాటిస్తారని నేను కూడా అనుకున్నా. కానీ థమ్స్అప్ కావాలని వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా గ్లాస్ ఏమన్నప్పుడు వాళ్ళే నన్ను గ్లాస్ తెచ్చుకోమన్నారు. ఏం చేయలేక కింద మీద మూసుకొని సైలెంట్ గా ఇంటికి వచ్చేసా. కన్ఫామ్ రా వీడు వచ్చింది మన ఇజ్జత్ తీయడానికి వచ్చిండు. అరే మనకి ఎట్లా కాలేజ్లో మంచి పేరు లేదు, ఇలాంటి పనులు చేస్తున్నా మంచి పేరు తెచ్చుకున్నావు అంటే నీలాంటి దరిద్రుడు ఉండడం వల్ల అన్ని గంగలు కలిసిపోతాయి. మామ నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఏం నుంచి నేను. అరే నువ్వు ఫస్ట్ అర్జెంటుగా దింగేరా. నువ్వు అర్జెంటుగా దింగే, ఒక్క నిమిషం కూడా వీడు ఉండకు. అర్జెంటుగా దింగే. ఓకే సార్, ఈ రోజు తోటి టైం అయిపోయింది. మళ్ళీ మనం రేపు వద్దాం. మళ్ళీ వచ్చేసి మనం మళ్ళీ గ్రీనరీ కోసం పోరాడదాం. మేడం ఇది ఒక్కరోజే కష్టం మేడం, రోజు పోరాటం అంటే మా వల్ల కాదు. క్లాస్లోకి రాకపోతే సార్ మాకు కింద నుంచి పై దాకా 90 mm రాడు పెడతారు. పైగా మాకు రేపటి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి, కొంచెం అర్థం చేసుకోరు. అరే ఇప్పుడు గయన్న గావం కిందకు చెప్తున్నావురా? ఇప్పుడు ఆమె అడిగిందారా నేను? అట్లా కాదు మామ, అట్లా చెప్తే నెంబర్ ఏమైనా ఇస్తుందని ఆలోచిస్తున్నా. వామో వామో వామో, వీడుంటే మనల్ని మొట్ట కొడుపుతారు. అరే వీడుంటే మనల్ని డాష్లో కొడుపుతాడు. ఫస్ట్ మనం ఇక్కడికి దింగేయాలి ఫస్ట్. సరే మేడం, మనం రేపు కలుద్దాం. అందరు గుర్తుపెట్టుకోండి, మనం చెప్పాల్సింది ఒకటే, ప్లాస్టిక్ వాడొద్దు, చెట్లను కొట్టివేయొద్దు. అంత గ్రీనరీ ఉంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ వస్తుంది, మనం బ్రతికే ఛాన్సులు 10% పెరుగుతుంది. ఏముంది మేడం, రేపు వచ్చి ఇప్పుడు సపోజ్ నేను నడుచుకుంటూ పోతున్నా, కారు వచ్చి గుద్దింది అనుకో, నేను బతకను కదా. రేపటి గురించి నాకెందుకు? సారీ మేడం, మా వాడు కొంచెం లూజ్ టంగ్, ఏదో అడుగులు మాట్లాడతారు, మీరేం పట్టించుకోకరి. రేపు పక్క కలుద్దాం. అరే నీకేమన్నా సిగ్గున్నదారా? వాళ్ళ లేడీసా జెంట్స్ అసలు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏందనేది కొంచెం అన్న కామన్ సెన్స్ లేదారా? ఉంది మామ, కానీ నేనే వాడను, ఎందుకు టైం వేస్ట్ అని. కానీ నువ్వు మనిషివా, మారాన మృగానివా, లేకపోతే ఏందిరా నువ్వు? అసలు డిఫైన్ చేసుకో నువ్వు అన్నా. ఐ ఆమ్ ఏ రొమాంటిక్ ప్లే బాయ్, ఐ వాంట్ టు ప్లే విత్ గర్ల్స్. దేవుడా, నేను ఒక్కటే కోరుకుంటున్నా, వీళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక అమ్మాయి మ్యాటర్లో దొరికించుకొని వీని స్టేడియంలోకి వేసి వీనికి కావాల్సిన డిగ్రీలన్నీ వీనికి పెట్టేసి వాడిని చంపేసే దేవుడా. సేమ్ టు యు మామ, అన్ని నీకే జరుగుతాయి. అరే ఆ మేడము ఎక్కడ ఆఫీసరో అమ్మ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తుంది, కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలిరా. మన కాలేజ్ కాడికి వచ్చి ఫైట్ చేస్తున్నప్పుడు. నీకుంది కదా మామ, అందుకే నువ్వు వాడినావు, మాకు లేదు కాబట్టి నేను వాడలేదు, అంతే తేడా. రేపు నువ్వు కనుక వచ్చినావు అనుకో, నీ బద్దలు వలుగుతాయిరా. వస్తా, బరాబర్ వస్తా. నువ్వేనా బిక్తావా? సరే నీ ఇష్టం, నువ్వు సావు ఎటన్నా చావు. కానీ నువ్వు రేపు మేడం ముందర ఏమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడినావు అనుకో, నేనే సిటీ మూలకు ఫోన్ చేస్తాను. ఇలాంటి కమ్యూనికేషన్స్ ఐ విల్ యాక్సెప్ట్ విత్ యూ. ఎలాంటి తీట పనులు చేయను, నువ్వు చెప్పినట్టే ఏంట. సరే పోనీ. అరే మేడం 11కి వస్తున్నది, 12 అవుతుంది, ఇంకా రావట్లేదేంద్రా? నన్ను మీరు ఏమన్నా అడిగి రమ్మంటావా ఎక్కడుందో? అట్లా కాదు మామ, వస్తుంది కదా, ఇప్పటివరకు రాలేదేంది, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నా. కానీ నాకు ఆ మేడం ఎందుకో మేడం లెక్క కొడతలేదురా. నేను అనుకున్నారా పాపిస్తోడా, నువ్వు ఆ కళ్ళతో చూస్తున్నప్పుడే అనుకున్నా. ఒరే ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటావేంద్రా సుల్లిగా, నేను అనేది ఆ ఉద్దేశంతో కాదు. అరే నీకు ఏ ఉద్దేశం ఉంటుందో అన్ని ఉద్దేశాలు నాకు తెలుసు, కథలు దెంగగానిలే. ఇక నేను ఇష్టం రా, కనీసం చెప్పేదాకా నేనేమైందిరా. మేడం నిన్ను చూస్తే ఆ డ్రెస్కి ఆమె చెప్పిన దానికి ఏది మ్యాచ్ కావట్లే, అది చెప్తున్నా నేను నీకు. సరే పార్రా, ఆమె రాదట్టుంది, లైట్ తీసుకున్నాం ఇక. సరే అయితే పా, మరి పోదాం. నిన్న నెంబర్ తీసుకుని అయిపోతుంటే దరిద్రుడా. ఛాయ్ అన్నది ఆపిరాదు మావా? ఛాయ్ కాదురా, ఉచ్చ దాపిస్తా తాగు. అందుకేరా నిన్ను తిట్టేది, ప్రతిదానికి సీరియస్ అవుతావు.
రే 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 అక్కడ చూడు మేడం అక్కడ కూర్చుంది కేఫే కాడ. ఈడెక్కడ ఏం చేస్తుంది అడుగుదాం పండి. మేడం మీరు ఈ రోజు అక్కడికి వస్తాను రాలేదేంది మేడం? నేను ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం అక్కడ. నిన్న టీచర్స్ డే కదా, నాకు ఏ గెటప్ ఇయ్యక నేను ఒక గెటప్ వేసుకొని అక్కడ తిరిగిన ఒక్కరోజు అంతే. ఏంది మేడం నిన్ను నమ్ముకొని మేము అంత చేస్తే మమ్మల్ని ఇంత బకరగాలని చేస్తున్నావు నువ్వు? ఛీ! పాపా ఇంతకీ ఏ కాలేజ్ పాపా మంది? బ్రో నేను మీ జూనియర్నే బ్రో, కాకపోతే నేను రోజు కాలేజ్కి వచ్చేది, మీరు అప్పుడప్పుడు వచ్చేది, అంతే తేడా. అరే అమ్మాయిల గురించి అది చెప్తూ ఇది చెప్తూ అమ్మాయిలని ఎప్పుడు ఫాలో చేస్తాను, గేమ్ ఎట్లా మిస్ చేసినావు దరిద్రుడా? అదేమో నాకు కూడా తడతలేదు మైండ్కి. చీ 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 తలుకోరా. 1 నెంబర్ కాదు 2 నెంబర్లు తీసుకో, పండగ చేసుకో, నీ ఇష్టం. ఆశకు అద్దు ఉండాలి, నీకు ఏది ఉండొద్దు, నీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వీడియో ఎట్లున్నా మాత్రం ఫైనల్గా చెప్పేది అయితే ఒకటే, చెట్లని నరికేయొద్దు, ఎందుకంటే అవే మనకు చాలా ఆక్సిజన్ ఇస్తాయి.